కొత్తగా 2 గ్లాసులు ఏంటి? ఓ నీకు తెలియదు కదా, చీటీలో చిన్న పనుండి చెన్నై నుంచి మా బాస్ దిగాడు. వాడు ఎక్కడో ఉంటానంటే మన రూమ్కి రమ్మని చెప్పాను. అబ్బా, నాకు తెలియ కూడా నీ బాస్ ఎవర్రా? ఉంటారమ్మా, బయట తిరుగుతున్నాం కదా, మాకు పరిచయం అయ్యాడు. అన్నీ నీకు చెప్పాలా? ఏంట్రా మీ బాస్ సోడా తాగడా? ఒరే బాలు, సోడా తాగినోడు సొలువవుతాడు, నీళ్ళు కలిపిన తాగినోడు నీట్గా మాట్లాడతాడు, అదే రా తాగినోడు రౌడీ అవుతాడు. ఇంతకీ మూడిట్లో మీ బాస్ ఏ టైపు? వాడు 4వ టైపు. 4వ టైపా? అంటే వస్తాడు కదా, నువ్వే శుద్ధి కానీ. అబ్బో, అంత తోపా? తోపు కాదు, పెద్ద తురుము. అసలు వాడి స్టెప్ ఎత్తే స్టేట్ మొత్తం షాక్ అయిపోతుంది. చేపిస్తే మాత్రం ఇండస్ట్రీ అంతా టాకు టాకు, కనిపిస్తే మాత్రం కంట్రీ అంతా మొత్తం షేకే. అసలు మాస్ అనే మాటకి మసాలా యాడ్ చేస్తే ఎలాగుంటుందో మా ఓడు అలాగుంటాడు. ఏది రమ్మను మరి, మీ వాడిని చూద్దాం. మనం రమ్మంటే రాడమ్మా, వాడు వచ్చినప్పుడే మనం చూడాలి. పారు మాస్టర్, మందుగాడిని పెట్టిన పార్ట్నర్కి హ్యాట్సప్ చెప్పాలి. కింద కొడితే పైన ఓపెన్ అవ్వదని చెప్పిందే ఇందే వాడ్రా. అవును మాస్టర్. సరే చాలా రాయండి తాగి. చాలా ఒరిజినల్ రా, ఒరిజినల్ నాట్రా. నేను చెప్పానే ఆ 4వ టైపు ఇదే ఒరిజినల్. తమ్ముడెవడు? చెప్పండి పిల్లోడు వీడా? అవును మాస్టర్. తమ్ముడు వీడి పేరేంటి? బాలు. వాళ్ళ బాలు 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 బాలు. లైఫ్లో నాకు నో పెయిన్ నో గెయిన్. గడ్డం చూసావా? ఇది ఒక ఫ్లాష్ బ్యాక్. ఒక అమ్మాయి, అందమైన అమ్మాయి 2 years నుంచి నా వెనక పడుతుంది. ఐ లవ్ యూ చెప్పరా, ఐ లవ్ యూ చెప్పని అడిగింది. నాకు తెలుసు కదా నా ఫేస్ గురించి. నాకు డౌట్ ఉంది. ఈ ఫ్రెండ్స్ ఉన్నారే, ఫ్రెండ్స్ మనుషులు స్పాయిల్ అయ్యేదే వీళ్ళ వల్ల. వీడు చెప్పాడు మీకు అమ్మాయి పర్ఫెక్ట్ అని చెప్పాడు. సరే సెంటిమెంట్లో అమ్మాయి 2 years నుంచి లవ్ చేస్తుందని సరే అని చెప్పి నేను ఐ లవ్ యూకి ఒప్పుకున్నా. తర్వాత తెలిసింది వాళ్ళ అమ్మ నాన్న ప్యాకెట్ మనీ ఇవ్వట్లేదు అమ్మాయికని. అంతే, బైక్ పై తిరగాలనే సంతోషం నాతో తెచ్చుకుంది. సిగరెట్ తాగాలనే ఆశ కూడా నా దగ్గర తెచ్చుకుంది. దానికి ఏం కావాలో అంతా ఆ రోజు నుంచి ప్యాకెట్ అని గాలి మొత్తం పోయింది. కానీ ఒక్కటి మిగిలింది. ఏంటి మాస్టర్ అది? లోపల మొల్లెత్తాడు. లోపల ఉంట వాళ్ళ తీయలేదు. లేకపోతే నా ఈ దెబ్బ చూసావా? చూడు. ఏంటి మాస్టర్, లవ్ కోసం కోసుకున్నారా? లవ్ కోసమే. ఇది అయిన కారణం తెలుసా? అది బైక్ లేపమంది, జేమ్స్ బాండ్ మాదిరి లేపమంది. అప్పుడు లేపాను. ఇప్పటికీ ఇది లేకుండా అయింది. నువ్వు అది లేపరా మాస్టర్. తెగేద్దాం. చెస్ స్నాక్స్ స్నాక్స్ అందువల్ల అందుకే నమ్మొద్దు నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు, నమ్మినా ప్రేమించి ఫూళ్ళు మాత్రం అవ్వద్దు. నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు,
భర్తగా మారకు బ్యాచులరు షాదీ మాటే వద్దు గురు సోలో బ్రతుకే సో బెటరు ఆడువారి మాటలకు అర్థాలే వేరులే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే అర్ధాలేవే. ఏంట్రా పైకి లేచావు? నేను చెప్పింది నమ్మేశావా? కూర్చో కూర్చో, చాలా సీన్ ఉంది. పిచ్చోడా, పవన్ కళ్యాణ్ కూడా పాట తర్వాత భూమికాని పెళ్లి చేసుకొని ఇంతమంది పిల్లని కన్నారు. ఇది చెప్పుకోవడానికి బాగుంటాయి, పాడుకోవడానికి ఇంకా బాగుంటాయి, కానీ ప్రాక్టికల్గా బాగుండవురా. అదేంటి బాసు సడన్గా ప్లేట్ మార్చేసావు? మంచి పని చేస్తూ ఉన్నోడని మనస్సు పూర్తిగా ముందుకు నడపాలి, అంతేగాని లాగు పట్టుకొని వెనక్కి లాక్కూడదు. రే, మూడు అప్సెట్ అయింది, ఇంకో పెగ్గు వేద్దాం రా. కర్మ ఎలా తాగాలో వద్దు, నా దగ్గర ఉంది, తింటా. వదిలే మాస్టర్, వాసన వస్తుంది. బాలు, నేను కదా అక్కడ మూడో పెగ్ అయింది కదా, అందుకే. ఓకే వాళ్ళు మీ గురించి మీ ఫ్రెండ్ అది ఇది చెప్పాడు. నీకేంటి 2 స్టెప్పులకే రెక్కలేస్తున్నాయి? ఏయ్, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నా దృష్టిలో ప్రేమ అంటే 2 ఒకటి అమ్మ, 2 అమ్మాయి అంటే భార్య. 9 మాసాలు మోసి పాదనంతా దిగమింగి మనకి జన్మమిస్తుందిరా అమ్మ. అలాంటి అమ్మ కోసం తిరిగి ఈ జన్మ మొత్తం సేవ చేసిన ఆమె రుణం తీర్చుకోలేంరా. భార్య ప్రేమ అనే ఒక్క చిన్న పదంతో తన వాళ్ళ అందరినీ వదిలేసి త్యాగం చేస్తుంది తన జీవితం రా. అలాంటి భార్యపై ఎంత ప్రేమ చూపినా తక్కువేరా. మీ ఇద్దరికి ఒక మ్యాథ్స్ అల్జీబ్రా చెప్తా. అమ్మ ఈజ్ ఈక్వల్ టు ప్రేమ, ప్రేమ ఈజ్ ఈక్వల్ టు భార్య. 2 పదంలో ఉందిరా ప్రేమ. అలాంటి ప్రేమని అణుకిచ్చి ఎవడో నాలాంటి వాడు ఏదో చెప్పాడని తప్పుదారి పడతావా? చంపేస్తాను. ఎల్లో, నీ ప్రేమని చెప్పు. నీ పైన నీకు నమ్మకం ఉందా? సక్సెస్. నమ్మకం లేదా? వదలాయ్. అర్థం కాలేదా? అర్థమైందా? ఆలోచించి చెప్పు. ఆ గ్యాప్లో ఒక పెగ్ అవుతాం రా, లాస్ట్ పెగ్. వెరీ బ్యాడ్ స్మెల్. బాసు బాసు, ఎవరు మాట వినోద్ బాలో. మా వాడికి కొంచెం ఎక్కువైంది కదా, అంతే. నేను మాత్రం స్టడీ. అమ్మా, అతనెవరో నాకు తెలీదు, కానీ ఆ క్షణం అతను నా కోసమే వచ్చినట్టు ఉంది. గీతలో కృష్ణుడిలా చెప్పాడు క్లియర్గా. కానీ ప్రేమ పడదని మాత్రం చెప్పొద్దను, ఎందుకంటే ప్రేమ అనేది ఏదో రోజున ఏదో క్షణాన తప్పకుండా పుడుతుందను. ఆ రోజు పుట్టిన ఆ క్షణాన మొట్టమొదటిసారి నేనే గుర్తు రావాలి. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేవాడు ఒకడున్నాడని